హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. మెగాస్టార్ చిరంజీవిగా మనకు పరిచయమైన పేరు మాత్రం మొదట్లో కొనిదెల శివశంకర్ వరప్రసాద్గా ఉండేది. ప్రస్తుతం భారతదేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లభించుకున్నారు. స్వయం కృషితో మెగాస్టార్గా ఎదిగారు. 69 సంవత్సరాల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. తన మార్కెట్ను చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. తన 4 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్లో ఆయన ఎన్నో రికార్డులను నెలకొల్పారు. కొన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఏ హీరో వల్ల కాదు. వాటి వివరాలను తెలుసుకుందాం. బావగారు బాగున్నారా సినిమా కోసం 240 అడుగుల ఎత్తు నుంచి ఎటువంటి డూప్ లేకుండా బంగీ జంప్ చేశారు. పసివాడి ప్రాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారి బ్రేక్ డ్యాన్స్ను పరిచయం చేశారు. 1980, 1983 సంవత్సరాల్లో చిరంజీవి నటించిన సినిమాలు ఏడాదికి 14 చొప్పున విడుదలయ్యాయి. పారితోషికంగా తొలిసారి ₹1 అందుకున్న ఏకైక భారతీయ హీరోగా రికార్డులకెక్కారు. 1992లో ఈ సంఘటన జరిగింది. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా తొలిసారి 10 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘనత వహించింది. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా తొలిసారి 30 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి హీరోగా చిరంజీవి నిలిచారు. 1987లో ఆయనకు ఈ ఆహ్వానం అందింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. సినిమాల్లో సింగిల్ యాక్షన్, డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ ఇలా 3 చేసిన సినిమాలు శతాబ్దోత్సవాలను జరుపుకున్నాయి. భారతదేశ సినీ చరిత్రలో ఇలాంటి రికార్డు ఒక్క చిరంజీవి పేరుపైనే ఉంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారు. ఇలా నిలిచినందుకు 2002లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా సమ్మాన్ అనే అవార్డును అందుకున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.